చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కె చంద్రమౌళి గారి మీద పోటీ చేసి 47,121 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కె చంద్రమౌళి గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం వెంకటరమణ గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైఎస్ఆర్సీపీ మీద 30,722 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారే బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి కేజే భరత్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోర్లో ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారన్నది అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గెలుపు గురించి పక్కన పెట్టి ఆయనకి ఈసారి వచ్చే మెజారిటీ గురించి ఒకసారి అంచనా వేస్తే ఈయన 2014లో 47,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈయన 2019లో 30,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రత్యేక హోదా పరిస్థితుల కారణంగా ప్రక్క రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు అందరి ఫోకస్ చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలనే నేపథ్యం మీద ఉండడం కారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారే తీసుకురాలేకపోతున్నారనే భావన అధికంగా కలిగించడం కారణంగా ప్రజలు దాన్నే అదే నిజమని నమ్మడం కారణంగా 2019లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ అన్నది 2014తో పోలిస్తే 17,000 ఓట్లు తగ్గడం జరిగింది. దీన్నే ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ కూటమి బలాన్ని మరింత దృఢంగా బలపరుచుకుంటూ అలుపెరగక ప్రజల్లో మమేకమవుతూ విస్తృత ప్రచారం చేస్తుండడం కారణంగా ప్రజల నుంచి ఈయనకు లభిస్తున్న అధిక శాతం మద్దతు కారణంగా ఈసారి ఇక్కడ మెజారిటీ అన్నది 2014, 2019లకు మించి వస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదని తెలుస్తుంది. ఫైనల్గా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో ఇక్కడ విజయం సాధించబోతున్నారని తెలుస్తుంది.